Good evening, Anna. Hope you are doing well, improving. ప్రైజ్ ద లార్డ్. గుడ్ ఈవినింగ్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో అందరికీ శుభములు. దేవుని మహాకృపలో మనము ఈ విధంగా ప్రతి శుక్రవారం కూడా బైబిల్ స్టడీ చేయడం, చర్చి బైబిల్ స్టడీ చేయడానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము. దేవుడు తన మహాకృపలో హెబ్రీ పత్రిక ముగించుకొని ఈరోజు నుండి మనము యాకోబు పత్రిక మొదలు పెడుతున్నాము. ప్రార్థన చేసుకుని ప్రారంభించుకున్నాము. యేసు ప్రభువా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. మీ మహాకృపలో మమ్మల్ని ప్రభువా భద్రపరిచి కరోనా భయంకరమైన దినాల్లో మీ కాపుదల, మీ సన్నిధి మాతో ఉంచినందుకై స్తోత్రాలు. ఈరోజు నుండి ప్రభువా యాకోబు పత్రిక మేము అధ్యయనం చేయనై ఉండగా మీరు మాతో మాట్లాడండి, మాకు సహాయం చేయండి. నీ వాక్యముతో మమ్మల్ని బలపరచండి. మేము నేర్చుకోవటానికి మాకు నేర్చుకునే మనసు కూడా ఇవ్వండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వెల్కమ్ టు దిస్ న్యూ సిరీస్ ఆఫ్ బైబిల్ స్టడీ ఆన్ ద బుక్ ఆఫ్ జేమ్స్. యాకోబు పత్రికలో మీకందరికీ ఈ అధ్యయనానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అయితే దీన్ని మనం ఆవిష్కరిద్దాం. నేను చాలా కష్టపడి పోస్టర్ డిజైన్ చేశాను. అందుకే ఈ పోస్టరు నేను మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ తర్వాతనే మనము బైబిల్ స్టడీకి వెళ్దాం. యాకోబు పత్రిక ఆచరణాత్మక విశ్వాసం, అంటే ఫెయిత్ ఇన్ ప్రాక్టీస్, ప్రాక్టికల్ ఫెయిత్, నాట్ జస్ట్ ఫెయిత్. అయితే ఇంగ్లీష్లో కొంచెం వేరే పదాలు వాడాను. యువర్ ఫెయిత్, ఈజ్ ఇట్ ఏ డెడ్ ఫెయిత్ ఆర్ ఏ డెడ్లీ ఫెయిత్? మన విశ్వాసము చచ్చిన విశ్వాసమా లేక చావగొట్టే విశ్వాసమా? మన విశ్వాసము సైతాన్ని చావగొట్టే విశ్వాసమా లేక మనమే మన విశ్వాసంలో చచ్చిపోయి ఉన్నామా అనే అంశం అన్నమాట. అయితే నేను దాని వెనక ఒక పిక్చర్ పెట్టాను. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు కానీ ఆ పిక్చర్ చూస్తే ఇది ఏంటి మీరు చెప్పండి. కెన్ యూ గెస్, కెన్ యూ టైప్ అవుట్ వాట్ కుడ్ బి ద పిక్చర్ ఆఫ్ బిహైండ్ దిస్? దీని వెనక ఉన్న పిక్చర్ ఏంటి? What is the background picture? Angel, okay. Any more guess?
Can you identify the picture behind this? Piston, okay. What is the picture behind the background picture? Okay, it is okay. Vijay Sri says Christian life is not easy life. It will be crushed between the machine. Machine అంటే ఏం మిషన్ అంటున్నావు? ఇది చెరుకు రసం మిషనా? మిషన్లో చెరుకు పెట్టేస్తే అది బాగా పిండి పిండి రసాన్ని బయటికి తీస్తుంది. When you follow, you will be crushed. Okay. Okay. Projector. Okay, ఎవరో ప్రొజెక్టర్ అంటున్నారు. No, this is actually the mechanism in a watch. ఈ క్యాప్ తీసేస్తే మీకు లోపల వాచ్ మెకానిజం మీరు ఒక్కోసారి మళ్ళీ ఇప్పుడు చూడండి. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఐ అండర్స్టాండ్. మీ అభిప్రాయాలు ఓకే. విజయశ్రీ గారు అంటున్నారు బిట్వీన్ క్రైస్ట్ ప్రిన్సిపల్ అండ్ వరల్డ్ ప్రిన్సిపల్ యూ విల్ బి క్రష్డ్. ఓకే, బట్ దిస్ ఈజ్ నేను ఈ యొక్క పుస్తకానికి టైటిల్ పెట్టానంటే అదేంటంటే హియర్ ఈజ్ ఏ వాచ్ మెకానిజం. మీరు వాచ్ కానీ తెరిచి చూస్తే ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్తే కూడా ఇప్పుడు కూడా కనపడతాయి, కొన్ని తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవి తిరిగితేనే గడియారం పనిచేస్తుంది, సమయాన్ని చూపిస్తాయి. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ మెనీ థింగ్స్ అండ్ ఆల్ థింగ్స్ హ్యావ్ టు వర్క్ టుగెదర్. క్రైస్తవ జీవితం అంటే ఒట్టి చర్చ్ వరకు కాదు, లేక నో, క్రైస్తవ జీవితము అన్నిటికీ వర్తిస్తుంది. మన జీవితంలోనే అన్ని కోణాలకు అన్ని రంగాలకి వర్తిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా అమర్చబడి మనము వీ హ్యావ్ టు కీప్ మూవింగ్. దీంట్లో ఏదైనా చిలుపు పట్టి రస్ట్ అయిపోతే మెకానిజం అంతా ఆగిపోతుంది. లేదా ఇదంతా చూడటానికి బాగానే ఉంది కానీ దీన్ని మనము ఆన్ చేయకపోతే, దానికి వైండింగ్ మనం చేయకపోతే అది పనిచేయదు. చూడటానికి బాగానే ఉంటుంది కానీ అది పనిచేయదు. నేను ఈ యొక్క థీమ్ ఈ పుస్తకంలోని థీమ్ ఏంటంటే ఆచరణాత్మక విశ్వాస జీవితం, ఏ ప్రాక్టికల్ ఫెయిత్ దట్ ప్రాక్టీసెస్, నాట్ జస్ట్ అంటే మన యొక్క విశ్వాసము క్రియాత్మకంగా ఉండాలి. మన విశ్వాసము మన జీవితంలో అది కనబడాలి. లేకపోతే మనకు కూడా ఏదో భక్తుల్లాగానే ఉండిపోతాం. వి రిమైన్ యాజ్ డివోటీస్ బట్ నాట్ డిసైపుల్స్. షల్ ఐ సే ఇట్ అగైన్? ద చర్చ్ హ్యాస్ మెనీ డివోటీస్ బట్ నాట్ డిసైపుల్స్. దే ఆర్ బోర్న్ అగైన్. వాళ్ళు మారు మనసు పొందారు, వాళ్ళకి మారు మనసు తెలుసు. కానీ గుడికి రావడం, ప్రార్థనలు అంతవరకే. కానీ
వాళ్ళు శిష్యత్వం అనే దానిలోనికి రావట్లే. సో లెట్ us not be devotees of Jesus, we have to be disciples of Jesus. There is a lot of difference between devotees. The church is full of devotees, but the church has very few disciples. అందుకే ఈ పుస్తకము యాకోబు పత్రిక మనము ఎందుకు చేస్తున్నామంటే, మన జీవితము వాచ్ మెకానిక్ లాగా జరుగుతూ ఉండాలి. అది ఇట్ షుడ్ ఆపరేట్. ఇట్ మే లుక్ నైస్, అన్నీ కరెక్ట్గా అమర్చారు, రింగులు స్ప్రింగులు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ వాచ్ నడవటం లే. వాచ్ ఏ ఉద్దేశంతో అది చేయబడిందో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడం లే. క్రైస్తవ జీవితంలో కూడా అలాగనే మారు మనసు పొందుతాము, ఒక చర్చిలో చేరిపోతాము, గుడికి వస్తాము, కానుకలు ఇస్తాము, అన్నీ చేస్తాము, కానీ బండి మాత్రం కదలటంలే. బండి అక్కడే ఉంది. మారు మనసు పొంది 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత కూడా అలాగనే ఉండిపోతారు, ఆధ్యాత్మికంగా ఎదగలేదు. కారణం ఏంటంటే మనకు విశ్వాసం ఉంది కానీ దానిని ఆచరణలోనికి మనం పెట్టలేదు, లేక పూర్తి స్థాయిలో పెట్టలేదు. మనకి కష్టంగా ఉన్న వాటి దగ్గర ఆచరణలోనికి తీసుకురాలేకపోతున్నాము. మనకు అనుకూలంగా ఉండి ఓకే ఐ కెన్ మేనేజ్ దిస్, చేయగలను అన్న దగ్గర ఆచరణాత్మకంగా ఉంది. కానీ దేవుడు కోరేది అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో మనము ఆచరణాత్మకంగా ఉండాలి. అన్ని రంగాలు అంటే 3, 4, 5, 6 అని అలా చెప్పుకోవచ్చు. ఒకటి ముందు ఫస్ట్ రంగము మన వ్యక్తిగత జీవితం, రెండవది మన కుటుంబ జీవితం, మూడవది మన సంఘము అంటే చర్చ్ జీవితం, నాలుగవది మన యొక్క ఉద్యోగం, మన ఉద్యోగం చేసే స్థలంలో, ఐదవది మనం నివసించే స్థలం, వేర్ యు లివ్. ఈ అన్ని రంగాల్లో మనము మన విశ్వాసాన్ని ఆచరణలో పెట్టాలి. అందుకే ఈ పుస్తకము మనకి చాలా స్ట్రాంగ్ లెసన్స్ నేర్పించనై ఉంది. కాబట్టి మీరందరూ కూడా దీనిలో పాల్గొంటే బాగుంటుంది. అయితే నేను ఫస్ట్ డే ఈరోజే చెప్తున్నాను, పాస్టర్ గారు భలే బాగా చెప్పారండి అంటే నాకు కొన్నిసార్లు భయం వేస్తుంది. భలే బాగా చెప్పారండి అంటే మరి ఐ హ్యావ్ టు థింక్ ట్వైస్ అన్నమాట. లాట్ ఆఫ్ పీపుల్ అప్రిషియేట్, బట్ దట్స్ ఓకే. బాగా చెప్పారని చెప్పడం తప్పు కాదు, కానీ మరి నేను చూసిన నా జీవితంలో చాలా బాగా చెప్పారు పాస్టర్ గారు అన్న తర్వాత నేను వారి జీవితాలు చూస్తూ ఉంటాను. చూస్తే జీవితాలు ఏం మారలే, బతుకులు అలాగనే ఉంటాయి. కానీ ప్రసంగము బాగా చేశారనే ఆ మైండ్ ఉందన్నమాట. అంటే ఈ ప్రసంగం బాగానే ఉంది, ఈ టీచింగ్ బాగానే ఉంది, ఈ టీచింగ్ కరెక్ట్ టీచింగ్, కానీ ఇది నా జీవితంలో మాత్రం నేను పాటిస్తే మరి అనేవాళ్ళు ఉన్నారు. అందుకే ఈరోజు మనం ఈ పుస్తకాన్ని మనము ఇది చేద్దాం. ఎందుకంటే అన్ని మతాల్లో విశ్వాసం ఉంది, అన్ని మతాలు ఏదో ఒక దేవుణ్ణి పూజిస్తారు. క్రైస్తవులుగా మనం కూడా పూజిస్తూనే ఉంటాం కదా, పూజిస్తూ ఉంటాం. కాబట్టి మరి క్రిస్టియానిటీలో ఉన్న విశ్వాసానికి వేరే మతాల్లో వాళ్ళకున్న విశ్వాసానికి వ్యత్యాసం ఏంటి? ఏమన్నా తేడా ఉందా? తేడా ఉండాలి, లేకపోతే సిమిలారిటీస్ చాలా ఉన్నాయి. ఏంటది? మనకు ఒక దేవుడు ఉన్నాడు, వాళ్ళకు దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మీరు రాయండి. ఈ బైబిల్ స్టడీలో మాత్రం మీరు పార్టిసిపేట్ అవ్వాలి. ప్రభు చిత్తమైతే త్వరలోనే మనము ఈ జూము పరికరాలు మనం వాడబోతున్నాం. కాబట్టి మీరు ఇంకా పర్సనల్గా ఇన్వాల్వ్ అవ్వచ్చు, మీరు మాట్లాడవచ్చు, డిస్కషన్లు చేయవచ్చు. ఎందుకంటే బైబిల్ స్టడీ కాబట్టి మనం చేద్దాము. కొద్ది రోజుల్లో మనం అలాంటి ఏర్పాటు చేసుకుంటాము. అయితే ఈరోజు మరి నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, సిమిలారిటీస్ చెప్పండి. వేరే మతస్థులకును మనకును సిమిలారిటీస్ ఏమన్నా ఉన్నాయా? వ్యత్యాసాలు ఉన్నాయని అది కాదు, కానీ బేసిక్గా సిమిలారిటీస్ అన్నది ఏమైనా ఉంటే చెప్పండి. ఒకటి మీకు చెప్పాను ఏంటంటే, వాళ్ళకి పూజించడానికి ఒక దేవుడు ఉన్నాడు, మనకి పూజించడానికి ఒక దేవుడు ఉన్నాడు. అలాగా సిమిలారిటీస్ చెప్పండి త్వరగా.
భక్తి, ఓకే. వాళ్ళకి భక్తి ఉంది, మనకి భక్తి ఉంది. వాళ్ళకి పూజించే ఒక దేవుడు ఉన్నాడు, మనకు పూజించే ఒక దేవుడు ఉన్నాడు. హిందూస్ గివ్ ఇంపార్టెన్స్, నేను ఇంపార్టెన్స్ అని అంటం లేదు. వాట్ ఆర్ ద సిమిలారిటీస్? వాళ్ళకి రిచువల్స్ అనేవి ఉన్నాయి, మనకి కూడా రిచువల్స్ అనేవి ఉన్నాయి. కొన్ని చర్చెస్లో వాళ్ళకి పండుగలు ఉన్నాయి, మనకి పండుగలు ఉన్నాయి. వెరీ గుడ్. వాళ్ళకి విశ్వాసం ఉంది, మనకి విశ్వాసం ఉంది. ఓకే. వాళ్ళకి హుండీ బాక్స్ ఉంది, మనకి కానుకలు పెట్టి ఉంది కదా. ఇంకా చెప్పండి. వాళ్ళకి ఆరాధనా స్థలం ఉంది, మనము చర్చ్ అంటాము, వారు దేవాలయము మసీద్ అంటారు. నేను డిస్సిమిలారిటీస్ చెప్పటంలే, జస్ట్ టెల్ మీ వాట్ ఆర్ ద సిమిలర్ థింగ్స్. డిస్సిమిలారిటీస్ తర్వాత చూద్దాము. వాళ్ళకి భజన పాటలు ఉంటాయి, మనకి భజన పాటలు ఉంటాయి కదా. ఇంకా ఏమైనా సిమిలారిటీస్? వాళ్ళకి యాజకులు ఉంటారు, మనకి యాజకులు ఉన్నారు. See how nice when you participate, when you start talking, when you start giving your ideas and the Bible study. కాబట్టి ఈ బైబిల్ స్టడీ చాలా ఆసక్తికరంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. అది చాలా కష్టపడి నేను ఇవన్నీ చేస్తున్నాను. వాళ్ళకి పవిత్ర గ్రంథం అంటూ వాళ్ళు చెప్పుకుంటారు, మనకు కూడా పవిత్ర గ్రంథం అంటూ భగవద్గీత, హోలీ ఖురాన్ అంటూ మనకి హోలీ బైబిల్ అని ఉంది కదా. చూసారా ఎన్ని సిమిలారిటీస్ ఉన్నాయో? వాళ్ళకి ఆరాధన అంటే మందిరంలో పూజ చేయటానికి ఒక డే నిర్ణయించబడింది కదా. ముస్లిమ్స్కి ఫ్రైడే, హిందూస్కి సాటర్డే, క్రైస్తవులకు సండే. కాబట్టి ఈ పవిత్ర దినాలు కూడా ఉన్నాయి, పవిత్ర పుస్తకాలు ఉన్నాయి, పవిత్ర గ్రంథాలు ఉన్నాయి, యాజకులు ఉన్నారు, స్థలం ఉంది, పాటలు ఉన్నాయి. సో మెనీ సిమిలారిటీస్. యా. అయితే ఇప్పుడు యాకోబు పత్రిక మనకి ఏం చెప్తుందంటే, మన జీవితాల్లో వ్యత్యాసం లేకపోతే మనకు కూడా ఈ సిమిలారిటీస్లోనే మనం కూడా కొనసాగుతాం. మీ భక్తి మీది, మా భక్తి మాది. ఏమంటారు? ఇక్కడే మనం సువార్త కూడా చెప్పలేము. మీరు కూడా దేవుని పూజిస్తున్నారు, మేము కూడా పూజిస్తున్నాం. మీరు పుస్తకం చదువుతారు, మేము చదువుతాం. మాకు గురువులు ఉన్నారు, మీకు గురువులు ఉన్నారు. కాబట్టి తేడా ఏంటి? మీరు వచ్చి మాకెందుకు అనవసరంగా యేసు ప్రభువే రక్షకుడని ఎందుకు మమ్మల్ని విసిగిస్తున్నారు? మా దారిన మేము ఆ దేవుడి దగ్గరికి వస్తాం. సబ్కా మాలిక్ ఏకీ హై, రాస్తే अलग होते हैं लेकिन सबका मालिक एक ही है. आप अपने रास्ते से आओ ना, हमको क्यों मुसीबत में रखते हो కదా అంటున్నారు. అరే అందరిది ఒకటే సార్, అందరూ అక్కడే పోవాలి, ఆ దేవుని దగ్గరికే పోతాం, మీ దారిని మీరు రండి. ఒక ఆయన ఏమన్నాడు, దేవుడు అనేవాడు ఆ పైన కొండ మీద ఉంటాడు, కాబట్టి ఒక కొండ ఎక్కడానికి ఒకే మార్గం ఏమీ లేదు. కొండ ఎక్కాలంటే ఎన్నో మార్గాల గుండా కొండ ఎక్కవచ్చు, చేరవలసింది అక్కడ కదా. కాబట్టి మరి పలానా మతం వాళ్ళు ఆ రూట్లో వస్తారు, ఈ మతం వాళ్ళు ఈ రూట్లో వస్తారు, క్రైస్తవులు ఈ రూట్లో వస్తారు, అందరూ రకరకాల రూట్లో వస్తారు. అందరూ కూడా అక్కడ సబ్కా మాలిక్ ఏకీ హై, హమ్ సబ్ వహా మిలేంగే అన్నప్పుడు మరి వ్యత్యాసం ఏది? వ్యత్యాసం లేదు కదా. మన విశ్వాసంలో వ్యత్యాసం ఏంటి? వాట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ అవర్ ఫెయిత్? ద యూనిక్నెస్ ఆఫ్ అవర్ ఫెయిత్ విల్ కమ్ ఓన్లీ వెన్ వీ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్. అదనమాట ఈ పుస్తకం అంతా కూడా అదే. ఏమిటి? క్రిస్టియన్ ఫెయిత్. ప్రభువును యేసుక్రీస్తు నమ్మినప్పుడు క్రైస్తవుడు అయ్యావు, క్రైస్తవురాలు అయ్యావు. అయితే ఇప్పుడు ఏంటంటే అది సరిపోవట్లే. వాట్ ఈస్ నీడెడ్ ఈజ్ నా లిజన్, వాట్ ఈస్ నీడెడ్ ఈజ్ ఏ విజిబుల్ ఫెయిత్, నాట్ వర్బల్ ఫెయిత్. మేము యేసుప్రభు నమ్ముకున్నాం, మేము క్రైస్తవులం, ఓకే, దట్ ఈస్ ఏ వర్బల్ ఫెయిత్. వేర్ ఈస్ ద విజిబుల్ ఫెయిత్? వేర్ ఈస్ ద విజిబుల్ ఫెయిత్? మరొక క్వశ్చన్.
హౌ డు ఐ షో విజిబుల్ ఫెయిత్? చెప్పండి. విజిబుల్ ఫెయిత్, కనపడే విశ్వాసం ఎలా చూపించగలం? చెప్పండి. కొంతమంది జవాబు రాయండి. వర్బల్ ఫెయిత్ చాలా ఉంది. మనం పాటలు పాడతాము, ప్రసంగాలు చేస్తాము, ఓపెన్ ఎయిర్ ప్రీచింగ్ చేస్తాము, మరి ఇవన్నీ కూడా వాట్సాప్ కానీ టీవీ ప్రోగ్రామ్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దిస్ ఈజ్ ఆల్ ఎ వర్బల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఫెయిత్. Now, where is the visible expression of faith? The visible. ఏదైనా you can write. Okay, we have to live through deeds. Okay, that's deeds అనే మాటకు వస్తే ఏ డీడ్స్? ₹1,00,000 కానుకనిస్తాను. డస్ ఇట్ రిఫ్లెక్ట్ ఫెయిత్? కానుకలు ఇవ్వద్దని కాదు, కానీ విజిబుల్ ఫెయిత్ ఈజ్ మోర్ దెన్ దాట్. కానుకలు అనే మాటకు వస్తే మరి ఆ వేరే మతాల్లో కూడా సిమిలారిటీ ఉంది కదా, వాళ్ళు కూడా అదొక పాయింట్ మనం యాడ్ చేయాలి. ఇప్పుడు వేరే మతాలకు మనకు సిమిలారిటీ ఏంటంటే వాళ్ళు కానుకలు ఇస్తారు, మనం ఇస్తాం. అదే చెప్పాను కదా, వాళ్ళకి హుండీ బాక్స్ ఉంటుంది, మనకి కానుకలు పెట్టి ఉంటుంది. ఓకే, యా, త్రూ అవర్ బిహేవియర్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఆ తేడా వస్తుంది అన్నమాట. మన యొక్క విజిబుల్ ఫెయిత్, వర్బల్ ఫెయిత్ ఈజ్ గుడ్, బట్ విజిబుల్ ఫెయిత్ ఈజ్ వాట్ ఈజ్ నీడెడ్. విజిబుల్ ఫెయిత్, that is through our behavior, through our deeds, and it should reflect Jesus Christ. ఓకే, ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఈ యొక్క యాకోబు పత్రిక. ఇంకోటి నేను చెప్తాను, ఫెయిత్ షుడ్ చేంజ్ ద బిలీవర్స్ క్యారెక్టర్ అండ్ కాండక్ట్. ఆచరణాత్మక విశ్వాసం నా క్యారెక్టరు, నా కాండక్టు వ్యత్యాసం చూపించాలి. చాలామంది ఉన్నారు మనకి ఆదర్శంగా. There are so many people. Faith has changed the character of the person, and because the character of the person is changed, the conduct of the person also is different. అక్కడ నటన, మోసము, వేషధారణ, కపటం ఉండదు. యూ గాట్ దట్ పాయింట్ నౌ. ఇంకోటి ఏంటంటే ప్రాక్టికల్ ఫెయిత్, ఆచరణాత్మక విశ్వాసం ఏంటంటే అది వీఆర్ నాట్ హియరర్స్ బట్ వీఆర్ డూయర్స్ ఆఫ్ ద వర్డ్. ఆచరణాత్మక విశ్వాసములు ఏముంటుంది? విజిబుల్ ఫెయిత్, వర్బల్ ఫెయిత్ అని చెప్పాను. ఇంకోటి ఏంటంటే క్యారెక్టర్ అండ్ కాండక్ట్ అని చెప్పాను. ఇంకోటి ఏంటంటే వీ విల్ నాట్ బీ జస్ట్ హియరర్స్. మనం కేవలం వినేవాళ్ళంగా ఉన్నాం, మనము క్రియ చూపిస్తాం. విన్న వెంటనే ఆ వాక్యాన్ని జీవితంలో దాన్ని అవలంబించటం, పాటించటం, అది మన జీవితంలో దాన్ని అన్వయించటం, అది మన జీవితంలో ప్రాక్టీస్ చేయటం మొదలుపెట్టడం, దట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్. అదే ఆచరణాత్మక విశ్వాసం, ఒట్టి విశ్వాసం కాదు. ఆచరణాత్మక విశ్వాసానికి మరో పేరే శిష్యత్వం. యేసు ప్రభువును నమ్ముకోవటానికి విశ్వాసం కావాలి. అది మారు మనసు, కన్వర్షన్. ఆ రోజు మనం మారు మనసు పొందాము, ప్రభువుని నమ్ముకున్నాము, విశ్వాసం వల్ల మనకు రక్షణ వచ్చింది. ఇప్పుడు ఆ విశ్వాసాన్ని ఆచరణలోనికి తీసుకురావడం అన్నదే అది శిష్యత్వము. యూ బికేమ్ ఎ బిలీవర్ బికాస్ ఆఫ్ ఫెయిత్, బట్ యూ హ్యావ్ టు బీ ఎ డిసైపుల్ వెన్ యూ స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఫెయిత్. ప్రొఫెసింగ్ ఫెయిత్ అండ్ ప్రాక్టీసింగ్ ఫెయిత్. ప్రొఫెసింగ్ అంటే నేను యేసుక్రీస్తును నమ్ముకున్నాను, రక్షణ అనుభవం నాకుంది, నేను బిలీవర్. యూ ప్రొఫెస్ దట్, యూ టెల్ యు ఆర్ ఎ క్రిస్టియన్. బట్ మోర్ దాన్ దట్, you have to be a practicing Christian. You have to show that you are a Christian. It's not just telling that you are a Christian,
బట్ యూ హ్యావ్ టు షో దట్ యువర్ ఎ క్రిస్టియన్. అదే ఈ పుస్తకంలో ఉన్న గొప్పతనం. ఫెయిత్. సో ఈ పుస్తకం అంతా కూడా ఫెయిత్ ప్లస్ ప్రాక్టీస్, ఫెయిత్ ప్రాక్టీసింగ్, ఫెయిత్ ప్రాక్టీసింగ్. సో ఈ ఫెయిత్లో మనం ఎంతగా ఎదుగుతామో అది మనకు అంతగా ఆచరణాత్మకమైన జీవితాన్ని కూడా మనకిస్తుంది. యేసును నమ్మటానికి మనకు ఆ విశ్వాసం సరిపోయింది, కానీ యేసును వెంబడించడానికి నమ్మిన ఆ విశ్వాసం సరిపోదు. అప్పుడు ఆ విశ్వాసము ఆచరణలోకి తీసుకురావాలంటే ఆ యేసుతో మనం నడవాలి. యేసును కలిగి ఉండడం ఒక విషయం, యేసుతో నడవటం మరో విషయం. ఇట్ ఈస్ వన్ థింగ్ టు హ్యావ్ జీసస్ ఇన్ యువర్ హార్ట్. It is entirely a different thing to walk with that Jesus. A lot of people have Jesus, but they don't walk with Jesus. సో ఈ పుస్తకము మనకు అదే ఛాలెంజ్ ఇవ్వబోతుంది. ఇంకోటి, ఇది మీరు జాగ్రత్తగా వినండి. It may be convenient to practice Christianity in a group, but difficult to practice as an individual. ఏమంటారు చెప్పండి? ఒక ప్రశ్న అన్నమాట. వై ఇట్ ఈస్ ఈజీ టు షో ఐఎమ్ ఏ క్రిస్టియన్ వెన్ దెర్ ఇస్ ఎ గ్రూప్? ఒక 10 మంది క్రైస్తవులు ఉన్నారనుకో, నేను కూడా క్రైస్తవుడు, నేను కూడా క్రైస్తవుడు చెప్పుకోవచ్చు ఈజీగా. దట్స్ సో ఈజీ, ఇట్స్ సో ఈజీ. ఇట్ ఈస్ వెరీ కన్వీనియంట్ టు ప్రాక్టీస్ క్రిస్టియానిటీ ఇన్ ఎ గ్రూప్, విత్ ఎ గ్రూప్. బట్ ఇక్కడ యాకోబు ఏమంటున్నాడంటే, గ్రూప్ ఉంది, పర్సనల్ లైఫ్ కూడా ఉంది. పర్సనల్ లైఫ్ ప్రాక్టీసింగ్, దాట్ ఈస్ ద ఛాలెంజ్. ప్రాక్టీసింగ్ క్రిస్టియానిటీ ఇన్ ద గ్రూప్ లెవెల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రాక్టీసింగ్ క్రిస్టియానిటీ ఇన్ ద పర్సనల్ లెవెల్. ఒక 10 మంది వెళ్ళి వీధిలో సువార్త చెప్పవచ్చు, 10 మంది పక్కన ఉంటే చెప్పవచ్చు. ఒక్కడనే వెళ్ళి చెప్పడం, గ్రూపులో ఉంటే చెప్పవచ్చు. నేను చాలాసార్లు అలా చెప్పాను. మేము బైబిల్ ట్రైనింగ్ పొందేటప్పుడు గ్రూప్గా మాకు ప్రతి వారం ఒకసారైనా ఒక 4 గ్రూప్గా వెళ్ళి స్ట్రీట్ ప్రీచింగ్ ఏదో చేసి వచ్చేవాళ్ళం. పర్సనల్గా చెప్పడం, దట్స్ ఎ ఛాలెంజ్. మీలో కొంతమంది చెప్పే ఉంటారు, చేస్తున్నారు. ఇట్ ఈస్ గుడ్, అండ్ దాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫెయిత్. అందుకే ఇది ఆచరణాత్మక విశ్వాసం, ఆరాధించే విశ్వాసం కాదు. చాలామంది ఆరాధించే విశ్వాసంలోనే ఉన్నారు. యేసును ఆరాధిస్తాం, పాటలు పాడతాం, కానుకలు ఇస్తాం, అన్నీ చేస్తాం, ప్రోగ్రాంలో పాల్గొంటాం. దేవుడికి కావాల్సింది ఆరాధనా విశ్వాసం కాదు, ఆచరణాత్మక విశ్వాసం. ఈ పుస్తకం మన ముందు ఒక పెద్ద సవాలుగా ఉండబోతుంది. అండ్ ఐ విల్ బి వెరీ వెరీ ఆనెస్ట్ విత్ యూ. వాట్ ఎవర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సైస్ వీ హ్యావ్ టు లెర్న్. అండ్ లెట్ us be honest. అంటే let us be honest with ourselves. Let us be honest with ourselves first. సో అందుకే ఈ పుస్తకము గురించి ఎన్ని మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఒక పవర్ఫుల్ పుస్తకం. 5 అధ్యాయాలే. నాకు తెలియదు మరి ఎన్ని వారాలు మనం చేయబోతున్నాము, కానీ ప్రభు మనల్ని నడిపించే కొద్దీ మనం నేర్చుకుందాం. నేర్చుకున్నాక అబ్బా ఒక పుస్తకం అయిపోయిందిలే అని కాదు, నా బతుకు మారిందిలే అనాలి. నా బతుకులో చాలా తేడాలు వచ్చేసాయి, చాలా మార్పులు వచ్చాయి ఈ పుస్తకం ద్వారా అన్నదే మన గురి. మీరు నాకు చెప్పనక్కర్లే. బట్ ఐ ప్రే దట్ వీ విల్ బీ సిన్సియర్ టు అవర్ సెల్స్ ఈవెన్ యాజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ స్పీక్స్ టు అస్. ఓకే, మీకు ప్రశ్న అడిగాను ఇందాక, విచ్ ఈజ్ ఈజీ, ప్రాక్టీసింగ్ యువర్ ఫెయిత్ ఇన్ ఎ గ్రూప్, విత్ ఎ గ్రూప్, ఆర్ ప్రాక్టీసింగ్ ఫెయిత్ పర్సనలీ, ఇండివిజువలీ, ఆల్ అలోన్? ఆల్ అలోన్ అన్నది డిఫికల్ట్. Why it is easy to practice faith
ఇన్ ఎ గ్రూప్ ఆర్ విత్ ఎ గ్రూప్? చెప్పండి, కొన్ని కారణాలు చెప్పండి. ఒక గుంపుతో విశ్వాసాన్ని మనము అభ్యాసం చేయటం, విశ్వాసం కలిగి ఉండడం అది సులభము ఎందుకంటారు? అంటే గ్రూపు విశ్వాసం అవసరం లేదా అంటే గ్రూపు విశ్వాసం ఉంది. వీ హ్యావ్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ అదర్ బిలీవర్స్. వేరే వాళ్ళతో సావాసం ఉండాలి. కానీ సావాసం అందరితో ఎల్లప్పుడూ ఉండం కదా. మనం అప్పుడప్పుడు వేరే విశ్వాసంతో సావాసం కలిగి ఉంటాం. అలాంటప్పుడు మనం క్రైస్తవం అని చెప్పుకోవడం పెద్ద కష్టమేం కాదు. కానీ నేను ఒంటరిగా ఉన్నప్పుడు, నా ఆఫీసులో ఒంటరిగా ఉన్నప్పుడు, నా అపార్ట్మెంట్లో లేక ఎవరినన్నా కలుసుకున్నప్పుడు అక్కడ నేను యేసయ్య శిష్యుడను శిష్యురాలను అని చెప్పుకోవటం. కాబట్టి ద క్వశ్చన్ ఈజ్ వై ఇట్ ఈస్ ఈజీ టు ప్రాక్టీస్ యువర్ ఫెయిత్ ఇన్ ఏ గ్రూప్ విత్ ఏ గ్రూప్? చెప్పండి. కంఫర్టబుల్, ఓకే. ఇట్స్ హోమోజనస్ గ్రూప్, అందరం ఒకటే, మేమంతా ఒకే గ్రూప్. సో ఇట్స్ వెరీ ఈజీ. మారల్ సపోర్ట్ ఉంది ఈచ్ అదర్కి. we support each other, we care for each other, we encourage each other. ఎవరన్నా తొందర పెట్టినా కూడా అందరం కలిసి జవాబు ఇవ్వచ్చు. ఇవన్నీ జరిగాయి, మనందరి జీవితాల్లో జరిగాయి. ఇది తప్పంటం లేదు, మనము గ్రూపుగా వెళ్ళడం తప్పంటం లేదు. గ్రూపుగా కూడా వెళ్ళి మనము మన విశ్వాసాన్ని వ్యక్తం చేయాలి. కానీ అది మాటి మాటికి జరగదు. కానీ ఒంటరిగా వ్యక్తిగతంగా అన్నది, యా, నౌ యు గాట్ ద పాయింట్ నౌ. ఎస్. అయితే ఇక్కడ మరి ఒక గ్రూప్గా వచ్చావు, మీ ఇంట్లో ప్రేయర్ మీటింగ్ అవుతుందా? వెరీ గుడ్. మీ ఇంటికి క్యారల్స్ పాడే వాళ్ళు వచ్చారా? వెరీ గుడ్, నైస్. బట్ ఆఫ్టర్ దాట్ యూ ఆర్ అలోన్. ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఇంకా ఎక్కడైనా కూడా బైబిల్లో ఒక మాట ఉంది, బీ ఆల్వేస్ ప్రిపేర్డ్ టు గివ్ రీజన్ ఫర్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసం గురించి జవాబు చెప్పటానికి, వివరించటానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి అని వాక్యం చెప్తుంది. పేతురు గ్రంథం 1 పేతురు 3. ఓకే, ఇప్పుడు ఇంకా కొన్ని ముందుకు వెళ్దాం. పుస్తకం, ఈరోజు పుస్తకం పరిచయమే చేస్తాను. వచ్చే వారం నుండి మనం ఒక్కొక్క వచనాన్ని మనం స్టడీ చేసుకున్నాము. ఎందుకంటే మీకు పుస్తక అవగాహన చాలా అవసరం. మీరు కొంతమంది కొంచెం లేట్ జాయిన్ అయ్యారు కాబట్టి నేను ఈ యొక్క పిక్చరు ఆవిష్కరణ చేశాను. ఈ పిక్చర్లో మీరు చూసేవన్నీ ఒక గడియారం లోపల ఉండే మెకానిజం నేను ఇక్కడ చూపించాను. ఎందుకంటే ఇవన్నీ కూడా కలిసి పనిచేయాలి. కలిసి పనిచేస్తేనే ఆ గడియారం తిరుగుతుంది. ఆ గడియారము దేని కొరకై తయారు చేయబడిందో దాని ఉద్దేశాన్ని కూడా నెరవేరుస్తుంది. ద పర్పస్ ఆఫ్ ద క్లాక్ ఈజ్ ఆల్సో ఫుల్ఫిల్డ్ ప్రొవైడెడ్ ఎవ్రీ రింగ్, ఎవ్రీ స్ప్రింగ్, ఎవ్రీథింగ్ వర్క్స్ టుగెదర్. అందుకే ఈ పిక్చర్ పెట్టాను బ్యాక్గ్రౌండ్లో. ఆచరణాత్మక విశ్వాసం ఏంటంటే మన జీవితంలో ఉన్న అన్నీ కూడా కలిసి పనిచేయాలి.
వ్యక్తిగత జీవితము, కుటుంబ జీవితము, ఆఫీసు జీవితం అన్నీ కూడా కరెక్ట్గా పనిచేసినప్పుడే నా విశ్వాసము ఆచరణాత్మక విశ్వాసంగా ఉంటుంది. ఏ ప్రాక్టికల్ ఫెయిత్. లేదంటే ఆయనండి తెలుసండి, వాళ్ళ ఫ్యామిలీ తెలుసండి, కుటుంబంలో ఎప్పుడు జగడాలు అనే మాట వస్తుంది. మరి ఈ పుస్తకాన్ని ఎందుకు చదవాలి? ఈ పుస్తకాన్ని మనం ఎందుకు స్టడీ చేయాలి? భలే వల్లండి, ఈ బైబిల్లో ఉంది కాబట్టి మనం స్టడీ చేయాలి. ఎబ్రీ పత్రిక తర్వాత యాకోబు పత్రిక వచ్చింది కాబట్టి స్టడీ చేయాలి. నో జస్ట్ జోకింగ్. వై స్టడీ దిస్ బుక్? వై స్టడీ దిస్ బుక్? ఒక ప్రాక్టికల్ క్రిస్టియన్ జీవితం జీవించాలంటే ఈ పుస్తకం మనం చదవాలి. ఇంకోటి ఏంటంటే, ఈ యొక్క యాకోబు గారు ఏం చేస్తున్నాడంటే ఒక విషయం చెప్తున్నాడు, చాలా చేదు విషయం. ఏంటంటే, ఇట్ ఈస్ పాసిబుల్ టు హ్యావ్ ద రైట్ డాక్ట్రిన్ అండ్ లివ్ ఏ రాంగ్ లైఫ్. అవునా? ఇట్ ఈస్ పాసిబుల్ టు హ్యావ్ ఎ రైట్ డాక్ట్రిన్ బట్ స్టిల్ లివ్ ఏ రాంగ్ లైఫ్, ఏ సిన్ఫుల్ లైఫ్, an unchristian life. కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, అవి నేను కరెక్ట్గా నమ్ముతాను. త్రిత్వము నేను నమ్ముతాను, పరిశుద్ధాత్మ నేను నమ్ముతాను, దేవుని వాక్యము బైబిల్ నేను నమ్ముతాను, సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి నేను నమ్ముతాను, మానవుడు పాపి అనేది నేను నమ్ముతాను, ఈ మానవుడు పాపి కాబట్టి పాపి మానవుడి కోసం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి సిలువలో చనిపోయి పాతి పెట్టబడి తిరిగి 3వ రోజున లేచాడు, అది నమ్ముతాను. ఇంకా చెప్పాలంటే అపోజల్స్ క్రీడ్ అంటారు, అపోస్తుల విశ్వాస సూత్రం అని కొన్ని చర్చెస్లో చదువుతారు. ఐ బిలీవ్ ఇన్ గాడ్ ద ఫాదర్ క్రియేటర్ ఆఫ్ అని అంటూ అపోజల్స్ క్రీడ్ అని ఒకటి ఉంది, నైసియన్ క్రీడ్ అని ఒకటి ఉన్నాయి. ఇవన్నీ వెరీ స్ట్రాంగ్ డాక్ట్రినల్ స్టేట్మెంట్స్. సో ఎ పర్సన్ క్యాన్ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ రైట్ ప్యూర్ డాక్ట్రిన్ అండ్ స్టిల్ లివ్ ఎ ఇంప్యూర్ లైఫ్. ఇది పాసిబులా అని ఎస్ ఆర్ నో అని నేనేం అడగను. వీ నో దట్. సో జస్ట్ బికాజ్ యూ హ్యావ్ ఎ రైట్ డాక్ట్రిన్, డోంట్ ఫూల్ యువర్ సెల్ఫ్ సేయింగ్ ఐఎమ్ ఎ వెరీ గుడ్ క్రిస్టియన్. నో. నాకు సరైన సిద్ధాంతం ఉంది, సరైన సిద్ధాంతాన్ని నమ్మే చర్చ్కి వెళ్తున్నాను అన్నంత మాత్రాన నేను చాలా మంచి క్రైస్తవుడిని, మంచి యేసయ్య శిష్యురాలని అనుకోవటం ఇది కొన్నిసార్లు ప్రమాదకరం. ఇది సెల్ఫ్ డిసెప్షన్. సాతానుడు మనల్ని ఈ విధంగా శోధిస్తాడు. మనల్ని ఏదో వ్యభిచారము, దొంగతనము, నరహత్య వాటితో శోధించాడు. ఇలాంటి రాంగ్ estimation of my discipleship, my Christian life is also another powerful weapon Satan will use. Very powerful. Think about it. కాబట్టి పుస్తకం ఎందుకు చదవాలంటే, మనము నమ్మే సరైన సిద్ధాంతాన్ని సరైన జీవితంలో ఎలా దాన్ని ఆచరణాత్మకంగా పెట్టాలి అని ఈ పుస్తకంలో మనము నేర్చుకోబోతున్నాము. రైట్ డాక్ట్రిన్ షుడ్ లీడ్ టు రైట్ లివింగ్. సరైన సిద్ధాంతము సరైన జీవితం కలిగి ఉండటానికి సహాయపడాలంటే ఆ యొక్క సిద్ధాంతాన్ని, ఆ డాక్ట్రిన్, ఆ బిలీఫ్ను, ఆ ఫెయిత్ను ఆచరణాత్మకంగా ఆచరణలోనికి తీసుకురావాలి. అది మనకు చాలా నేర్పించబోతుంది. ఈ యొక్క పుస్తకంలో మనము ఇంకా ఏం నేర్చుకోబోతున్నామంటే, ఈ పుస్తకాన్ని ఎందుకు చదవాలంటే, వీళ్ళు ఒక మొదటి వచనం చూడండి. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి రాస్తున్నాను. యు నో ద స్పెసిఫిక్ ఆడియన్స్. వీళ్ళు ఎందుకు చెదిరిపోయారు? ఎందుకంటే ఇది రాసే సమయం కల్లా శ్రమలు ఎక్కువైపోయాయి, పర్సిక్యూషన్ బాగా అయిపోయాయి. క్రైస్తవుల్ని బాగా భయంకరంగా చంపేయటం, హింసించటం అవన్నీ జరిగేవన్నమాట. అందువలన చాలామంది ఈ యొక్క క్రైస్తవులు ముఖ్యంగా
మరి 12 గోత్రాలు అనే మాట ఎందుకు అన్నాడు అంటే వీళ్ళందరూ కూడా మనం హెబ్రీ పత్రికలో హెబ్రీ క్రైస్తవులు అన్నాం కదా, వీళ్ళు అన్నమాట. వీళ్ళు యూదులుగా ఉండి యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి క్రైస్తవులుగా యేసు శిష్యులుగా మారిన వీళ్ళకి చాలా కష్టాలు వచ్చాయి. అందుకే చెదిరిపోయిన అనేవాడు, చెదిరి ఉన్న 12 గోత్రాలు అన్య దేశములలో అని కూడా అంటున్నాడు. చాలా దూరం దూరం పారిపోయారు అందరూ. ఎంత దూరం వెళ్ళినా రోమా సామ్రాజ్యం పట్టణాల వరకే వాళ్ళ ప్రయాణాలు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి ఎట్టో కట్ట జీవించాలి అంటూ వారికి అత్యవసర విషయాలు ఇవన్నీ తగ్గిపోతూ ఉన్నప్పుడు కొంచెం కొంచెం రాజీ పడటం మొదలుపెట్టారనమాట. దే స్టార్టెడ్ టు కాంప్రమైజ్ విత్ ద వరల్డ్. ఈ లోకముతో వారు కాంప్రమైజ్ అవ్వడం మొదలైందనమాట. అందుకే మీరు 4:4 చూస్తే యాకోబు 4:4లో చూడండి. యాకోబు 4:4లో ఏమంటాడంటే, వ్యభిచారిణి ద్వారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరగరా, కాబట్టి ఎవడు లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవుని శత్రువగును. చాలా స్ట్రాంగ్ లాంగ్వేజ్. ఇవన్నీ మనం స్టడీ చేయబోతున్నాం. ఎందుకంటే నేను చాలా చెప్పాలి ఏంటంటే, ఈ కరోనా దినాలు మనల్ని సీరియస్ క్రిస్టియన్స్గా చేయకపోతే ఇంతకంటే మనకి ఇలాంటి పరిస్థితులు దేవుడు అనుమతించాడు అంటే మనం ఏదో మెడికల్గా జాగ్రత్తలు పాటించే కాదు, ఆధ్యాత్మిక జాగ్రత్తలు కూడా పాటించాలి. ఆధ్యాత్మిక జాగ్రత్తలు పాటించాలి అంటే ఈ పరిస్థితుల్లో లోకముతో స్నేహం, ఈ పరిస్థితుల్లో రాజీ పడిపోవటం అనేది ఈ యొక్క పుస్తకంలో మనం చదువుతాం. అందుకే యాకోబు గారు ఇవన్నీ కూడా రాస్తూ వచ్చాడు. ఈ 12 గోత్రాలకి ఆయన వ్రాసినట్టుగా మరి ఈ యొక్క విశ్వాసులు యేసు ప్రభువుని నమ్ముకున్నారు, కానీ చెల్లా చెదరైపోయినందువల్ల వారిలో వేషధారణ ప్రవేశించింది. రాజీ పడటం అనేది జరుగుతూ ఉంది. అలాంటప్పుడు మరి చాలామంది ప్రభువు నమ్ముకున్నారే కానీ వారి జీవితము చాలా దేవునికి ఇష్టము బాధ పెట్టే జీవితాలు జీవిస్తూ ఉన్నారన్నమాట. అందుకని యాకోబు చాలా స్ట్రాంగ్ లెటర్ రాయవలసి వచ్చింది. అందుకే చేస్తున్నాడు. అంటే మీరు ఇన్ని కష్టాలు, అంటే ట్రయల్స్ అండ్ హార్డ్షిప్స్, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, క్లిష్ట పరిస్థితులు, కరోనా స్థితులు అనే మాట చూస్తే ఇవి మన విశ్వాసాన్ని బలపరచడానికి, మన విశ్వాసాన్ని ఆచరణాత్మక విశ్వాసంగా మార్చడానికి. అయితే ఇవి మన విశ్వాసం నుండి తప్పిపోయే ప్రమాదం కూడా ఉంది. ఈ మధ్య ఒక బ్రదర్ చనిపోయాడు కోవిడ్ వల్ల. చనిపోతే ఇప్పుడు ఆ ఫ్యామిలీ వెరీ అప్సెట్. మేమేం తప్పు చేశామని, మేము ఎంతమందికి మేలు చేశాం, మేము ఎంత మంచి జీవితం జీవించాం, అయినా ఎందుకు జరగాలి? దేవుడు అనేవాడు అసలు ఉన్నాడా? ఉంటే ఎందుకు ఇదంతా? చూసారా, ఒక కష్ట పరిస్థితి, క్లిష్ట పరిస్థితి విశ్వాసంలో బలపడే అవకాశం ఉంది, విశ్వాసంలో దిగజారే అవకాశం ఉంది. అయితే ఇది చాలా కష్టమైన అనుభవం, ఈ కష్టమైన ఫేజ్ అన్నమాట. ఈ పరిస్థితుల్లో దిగజారిపోయి ఎందుకు, ఏమిటి అనేది జరుగుతుంది. అందుకే ఇక్కడ వీళ్ళకి ఇటు రోమా సామ్రాజ్యం వల్ల శ్రమలు వస్తూ ఉంటే వారికి చాలా కష్టాలు వస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో మరి విశ్వాసాన్ని ఆచరణలో పెట్టాలి, విశ్వాసాన్ని ఆర్పివేయకూడదు, ఆచరణలో పెట్టాలి. సో ఈ పుస్తకము దీన్ని జనరల్ ఎపిజిల్ అని అంటారు. జనరల్ ఎపిజిల్ అంటే ఇది కొరింథీయులకు రాసిన, తెస్సలోనికయలు రాసిన పత్రిక, కొలస్సైలో ఉన్న వారికి, ఫిలిప్పీలో ఉన్న వారికి అంటూ ఒక స్థలానికి ఉద్దేశించి రాయలేదు, లేక ఒక స్థలంలో ఉన్న సంఘాన్ని ఉద్దేశించి రాయలేదు. జనరల్ ఎపిజిల్స్ అంటే ఇవి అన్ని సంఘాలకి. అందుకే 1వ వచనంలోనే అన్ని దేశముల యందు చెదరి ఉన్న విశ్వాసుల కొరకు
అటు ఈ జనరల్ ఎపిజల్స్ అనేవి మనం బైబిల్లో చూస్తే దే ఆర్ నాట్ రిటర్న్ ఫర్ ఎనీ పర్టిక్యులర్ చర్చ్, దే ఆర్ రిటర్న్ ఫర్ ఆల్ ద బిలీవర్స్. మరి ముఖ్యంగా వీళ్ళని స్పెసిఫిక్గా చూసినట్టుగా మనం చూస్తాం. సరే, మరొక విషయం ఏంటంటే ఈ పుస్తకం ఎవరు రాశారు? యాకోబు అని ఉంది కదండి. అంటే బైబిల్లో కొంతమంది యాకోబులు ఉన్నారు. మరి వారిలో ఏ యాకోబు రాశాడు అనే మాటకు వస్తే మరి జబదీ కుమారులైన యోహాను, యాకోబు అని ఉన్నారు. ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు కదా. ప్రభు వారిని శిష్యులుగా పిలిచాడు. ఆ తర్వాత మరి అల్ఫీ అనే యాకోబు అనే అల్ఫియస్ అనే మాట అలాగా ఉన్నారు. అయితే చాలామంది అభిప్రాయం ఏంటంటే ఈ యొక్క యాకోబు అనే ఆయన యేసు ప్రభు సహోదరుడు. యేసు ప్రభు పుట్టిన తర్వాత మరియమ్మ యోసేపులకు పిల్లలు కన్నారు. వారిలో ఈయన యాకోబు కూడా ఒక హాఫ్ బ్రదర్ ఆఫ్ జీసస్ అంటారు. అంటే యేసు సహోదరుడు. కానీ మీరు కానీ బైబిల్లో చూస్తే ఒక వచనం చూడండి. మార్కు సువార్తలో, మార్కు సువార్త 3వ అధ్యాయంలో మీరు చూస్తే, మార్కు సువార్త 3:21 3:21 చూస్తారా? ఆయన ఇంటి వారి సంగతి విని ఆయన మతి చలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. ఎవరు? ఆయన ఇంటివారు సంగతి. ఇంటివారు, ఫ్యామిలీ పీపుల్. ఈయనకి దిమాగ్ ఖరాబ్ అయింది, ఈయన పిచ్చోడైపోతున్నాడు అంటూ యేసు యొక్క పరిచర్యను ఆపడానికి ప్రయత్నం చేశారు. మనం ఎప్పుడు శాస్త్రుడు, పరిచయులు యేసుప్రభుని డిస్టర్బ్ చేశారంటే ఇక్కడ ఇంకోటి చేసుకోండి. ఆయన ఇంటి వారు కూడా వాళ్ళకి ఇష్టం లేదు. ఆయన మైండ్ పాడైపోయిందని చెప్పారు. యోహాను సువార్తలో కూడా మీరు చూస్తే, యోహాను సువార్త 7 చూడండి. యోహాను సువార్త 7లో ఒక మాట, యోహాను సువార్త 7:5లో ఒక మాట ఉంటుంది. ఏంటంటే ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఆయన సహోదరులైనను, కాబట్టి ఆ సహోదరులలో ఈయన యాకోబు ఒకడు. కానీ ఈ యొక్క యాకోబు 1 కొరింథీ మీరు చూస్తే 1 కొరింథీ 15లో 1 కొరింథీ 15:7 చూడండి. 1 కొరింథీ 15:7లో ఒక మాట ఉంటుంది. తర్వాత ఆయన యాకోబునక్కును అటు తర్వాత అపోస్తులకు అందరికీ కనబడెను. ఈ యాకోబే ఆయన సహోదరుడు అన్నమాట. ఎందుకంటే ఈ యాకోబు యేసు ప్రభు పరిచర్య మీద నమ్మకం లేదు, ఆయన గురించి నెగిటివ్గా అభిప్రాయం కలిగిన వాడు. కాబట్టి యేసు ప్రభు ముందు ఆయన కనపడ్డాడు. ఏమన్నాడు? బ్రదర్ నేనే. దట్ బ్రాట్ కన్వర్షన్ అన్నమాట. ఆ యేసు ప్రభు యొక్క ప్రత్యేక దర్శనము యాకోబు యొక్క జీవితాన్ని మార్చేసింది. కాబట్టి ఆ యాకోబు ఇప్పుడు యేసు గురించి బాగా ఎరిగినవాడు, యేసును బాగా తెలుసుకున్నాడు, బైబిల్ బాగా చదివాడు, లేఖనాలు బాగా చదువుకున్నాడు. సో ఆ యొక్క యాకోబు ఈ యాకోబు, ద బ్రదర్ ఆఫ్ జీసస్, హీ రోట్. ఇదే యాకోబు అపోస్తల కార్యానికి వచ్చేలోగా ఆయన చర్చి లీడర్ అయ్యాడు. జెరూసలేం కౌన్సిల్ అని అంటారు. ఆయన ఒక వైస్ మ్యాన్గా తయారయ్యాడు, కౌన్సిలర్గా, అడ్వైజర్గా తయారయ్యాడు. జెరూసలేం కౌన్సిల్ జరిగింది అపోస్తల కార్యం 15లో. ఆ కౌన్సిల్ జరిగినప్పుడు ఈ యాకోబు అక్కడ సలహాలు ఇవ్వటం ఇవన్నీ కూడా జరిగాయి అన్నమాట. అంతేకాకుండా ఈయన యేసుక్రీస్తు మాటలు మళ్ళీ జ్ఞాపకం చేసుకొని ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క యాకోబుకు మరి పాత నిబంధన గురించిన జ్ఞానం ఉంది. మరి పౌలు కూడా ఈయన గురించి గలతీ 1లో మాట్లాడతాడు. ఈ యొక్క యాకోబు అన్నమాట, యేసుక్రీస్తు సహోదరుడైన యాకోబు ఈ పుస్తకాన్ని రాశాడు. ఈ యొక్క యాకోబు 62వ సంవత్సరం క్రీస్తు శకము 62లో ఆయన హతసాక్షి అంటే ఆయన్ని మందిరము పైకి తీసుకెళ్ళి అక్కడి నుంచి తోసేశారు. హీ వాస్ థ్రోన్ అవే ఫ్రమ్ ద పినాకిల్ ఆఫ్ ద టెంపుల్.
జ్ఞాపకం ఉందా? సైతానుడు కూడా యేసు ప్రభువును ఆ యొక్క మందిరపు పైకి తీసుకెళ్ళి దూకమన్నాడు కదా. అదే అదే సందర్భం. కానీ ఇక్కడ ఆ శత్రువులు ఆయన్ని చంపేశారని మనకి ఇక్కడ తెలుస్తుంది. అదొక స్టోరీ అనమాట, అదొక అబ్జర్వేషన్. సరే, ఇంకో మాట చూద్దాము చివరిగా. ఈ పుస్తకము ఎందుకని మనం చూసాము, ఈ పుస్తకము ఎవరు రాశారని చూస్తున్నాము. ఈ పుస్తకము రాసినప్పుడు సెట్టింగ్ ఎలాంటి సెట్టింగ్లో రాశాడు, ఎలాంటి సందర్భము, ఏ సెట్టింగ్లో ఆయన పుస్తకం రాశాడు. ఇప్పుడు నేను ఏదైనా పుస్తకం రాశాను అనుకోండి, నేనేమంటాను, నేను కోవిడ్ సెట్టింగ్లో రాశాను, కోవిడ్ వాతావరణంలో, కోవిడ్ పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను ఒక పుస్తకం రాశాను అని చెప్పుకుంటాను. ఈయన కూడా ఈ పుస్తకం రాశాడు అంటే మరి ఎందుకు రాశాడు అంటే, ఎలాంటి పరిస్థితుల్లో రాశాడు అంటే, ఒకటి మతపరంగా చూస్తే మరి క్రైస్తవ్యానికి చాలా వ్యతిరేకతలు వచ్చాయి. అంటే ఈ సద్దుకైలు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. మళ్ళీ యాజకులు కూడా యేసు ప్రభు తిరిగి లేచాడు, మరి ఆ ఫ్యాక్టు అలా ప్రబలించుకోపోతుంది, సంఘము పెరిగిపోతూ ఉంది, చాలామంది విశ్వాసులుగా మారిపోతున్నారు. కానీ యేసు ప్రభు శత్రువులు ఉన్నారు కదా, ఆయన్ని శిలువ ఎక్కిచ్చేసి చనిపోయాడు అన్నారు. కానీ ఇప్పుడు ఆయన తిరిగి లేచాడని ఆయన గురించి చాలామంది అట్రాక్ట్ అవుతూ ఉంటే, ఈ యొక్క యేసు ప్రభు శత్రువులు కూడా ఈ మతాన్ని ఏ విధంగానైనా అణిచివేయాలి, అది లేకుండా చేయాలంటూ వారు ఇంకా కక్షతో చేస్తున్నారు. కాబట్టి అలాంటి ఈ యొక్క క్రైస్తవ విశ్వాసాన్ని ప్రబలించే సెట్టింగ్లో ఆయన రాశాడనమాట. వ్యతిరేకతల సెట్టింగ్లో ఆయన రాసినట్టుగా ఇక్కడ మనం చూస్తాం. దిస్ ఈజ్ అ వెరీ వెరీ క్రూషియల్ థింగ్. ఈ రోడ్ ద రిలీజియస్ సెట్టింగ్ అనమాట. అయితే అక్కడ యెరూషలేము సంఘం కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. దెర్ వాజ్ పర్సిక్యూషన్. అండ్ అక్కడే ఈ యొక్క జేమ్స్ కూడా, ఈ యొక్క యాకోబు లీడర్గా ఉన్నాడు. సో దెర్ ఈజ్ ఎ రిలీజియస్ సిచ్యువేషన్, మతపరమైన సిచ్యువేషన్ ఉంది. ఇకపోతే మరి పొలిటికల్ సిచ్యువేషన్ కూడా ఉంది. పొలిటికల్ అంటే మనకి తెలుసు కదా, మరి రోమా సామ్రాజ్యము ఏం చేసిందంటే, ఈ యొక్క యూదులను ప్రీతిపరచడానికి మరి వాళ్ళకు అనుకూలంగా యేసు ప్రభువును అరెస్ట్ చేయించడం, సిలువ వేయించడం అని జరిగింది. సో దెర్ వాజ్ పొలిటికల్ సిచ్యువేషన్ కూడా ఉంది. మరి అంతేకాకుండా మీరు చూస్తే మరి హేరోదు కూడా ఒక టెంపుల్ కట్టాడు, ఇవన్నీ చేశాడు. చాలామంది యూదులకు వారికి స్వేచ్ఛ స్వతంత్రం కావాలని కోరుకున్నారు. సో అందుకే ఏం చేశారంటే, ఎవరన్నా ఎదురు తిరిగితే, విప్లవం తెచ్చుకుంటే వారిని అణిచివేయడం అనేది జరిగింది. మరి బరబ్బా గురించి కూడా మనకు తెలుసు. కాబట్టి మరి జరిగింది ఏంటంటే, ఈ యొక్క పాలస్తీనా దేశము రోమా సామ్రాజ్యానికి ఒక పెద్ద తలకాయ నొప్పిగా తయారైనందువల్ల 70వ సంవత్సరం క్రీస్తు శకం 70లో ఈ యొక్క యెరూషలేము పట్టణం అంతా కూడా నాశనం అయిపోయింది. అప్పటికల్లా యాకోబు చనిపోయాడు. అది మనం చూస్తాం. ఇక మరొక కారణం ఏంటంటే, ఆర్థిక పరంగా కూడా మనం చూడొచ్చు. ద ఎకనామిక్ సిచ్యువేషన్ వాజ్ ఆల్సో ఇన్ ఎ వెరీ డేంజరస్ సిచ్యువేషన్ అనమాట. ఎందుకంటే ఈ యొక్క యూదుల్లో చాలామంది పేదరికంలో ఉన్నారు, కొంతమంది మాత్రమే ధనవంతులుగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ట్యాక్స్ కలెక్టర్ మత్తయ్య, జక్కయ్య వీళ్ళందరూ ఉన్నారు కదా. మరి వీరు మారు మనసు పొందకముందు వీళ్ళంతా కూడా తన సొంత ప్రజలనే దోచుకొని మరి రోమా సామ్రాజ్యానికి ట్యాక్స్ కలెక్షన్ చేసి పంపించేవారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క రోమిలు ఏం చేసేవారంటే, సొంత ప్రజల్లోనే అధికారులు పెట్టేసి యూదుల్ని మోసం చేయటం, లేక దోచుకోవటం అన్నది జరుగుతూ ఉండేది. మరి ఈ యొక్క యెరూషలేములో ఉన్న పట్టణం అంటే డెస్పరేట్లీ బికేమ్ పువర్ బికాజ్ ఆఫ్ ద రోమన్ గ్రీడ్. దానివల్ల చాలా చాలా కరువు వచ్చింది. అలాంటప్పుడు మరి ఒక సంఘం నుండి ఇంకో సంఘానికి సహాయం పంపడం అనేది జరిగింది. ఇలాంటి కండిషన్స్లో మరి ఇంతవరకు అంటే ఇటు మతపరంగా, ఇటు రాజకీయ పరంగా, ఇటు అన్ని పరాలను చూస్తుంటే ఈ యూదులకు, ఈ విశ్వాసులకు చాలా కష్టంగా ఉండి మెల్లమెల్లగా రాజీ పడిపోవటం, సర్దుబాటు చేసుకోవటం, పర్వాలేదులే అంటూ వారి విశ్వాసాన్ని ఆచరణాత్మకంగా చేసుకుంటూ వస్తున్న వీళ్ళు
గ్రాడ్యువల్గా మళ్ళీ మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం, అంతవరకే చాలు, మా విశ్వాసానికి పరీక్ష జరిగినప్పుడు మేము రాజీపడిపోతామంటూ అలా జరిగిందనమాట. ఈ పుస్తకం గురించిన విషయం మనం ఇక్కడ చూస్తాము. మరి యాకోబు ఈ పుస్తకంలో యేసు ప్రభు చెప్పిన మాటలు చాలా కొటేషన్ చేస్తాడనమాట. ఒక మాట మీరు చూస్తే 1వ వచనం 2వ వచనం, సహోదరులారా మీ విశ్వాసంలో కలుగు పరీక్ష ఓర్పు పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో అప్పుడు పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. యేసు ప్రభు కూడా కొండ మీద ప్రసంగంలో అదే చెప్పాడు కదా, మిమ్మల్ని శ్రమలకు వచ్చినప్పుడు మీరు ఆనందించుడి అని చెప్పాడు. సో అలాగే యేసు ప్రభు ఉపయోగించిన పదాలు యాకోబు కూడా పుస్తకంలో ఉపయోగించాడు. మీకు నోట్స్లో నేను అది పెట్టాను. మరి చివరిగా ఒక్క మాట, అయితే ఈ పుస్తకము ఈరోజు నేటికి దాని ప్రాముఖ్యత ఏంటి, వాట్ ఈస్ ద రెలవెన్స్ ఆఫ్ దిస్ బుక్ ఫర్ టుడేస్ కాంటెక్స్ట్ అనే మాట చూస్తే, మరి ఆ రోజుల్లో ఉన్న మొదటి శతాబ్దంలో ఉన్న ప్రాబ్లమ్సే ఉన్నాయి. ఇప్పుడు కూడా సంఘాల్లో వేషధారణ క్రైస్తవులు ఉన్నారు. విశ్వాసులని చెప్పుకుంటారు కానీ విశ్వాసాన్ని ఆచరణలోనికి తెచ్చే విషయంలో మాత్రం వారు సరిగా ఉండటం లేదు. కాబట్టి ఈ పుస్తకం మనకి ఈ దినాల్లో చాలా అవసరం. ఇది చదవాలి, స్టడీ చేయాలి. మరొకటి ఏంటంటే, శ్రమలు, కష్టాలు ఇవన్నీ కూడా శిష్యత్వంలో ఒక భాగం అన్నమాట. దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ డిసైపుల్షిప్. ట్రయల్స్, పర్సిక్యూషన్, టెంప్టేషన్, దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ దీస్ థింగ్స్ అనే విషయాన్ని మనం ఈ పుస్తకంలో నేర్చుకుంటాం. అయితే దీని యొక్క సీరియస్నెస్ అన్నది స్థలం నుండి మారుతుంది, ఒక్కొక్క వ్యక్తి నుండి ఒక్కొక్క నొక్కి. అంటే ద పర్సిక్యూషన్, ద సీరియస్నెస్, ద సివియరిటీ ఆఫ్ ద పర్సిక్యూషన్ వ్యారీస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ అండ్ పర్సన్ టు పర్సన్. కానీ శిష్యులుగా ఉండాలనుకున్న వారికి ఇది మాత్రం తప్పదు. ఇట్ ఈస్ దేర్. ఇప్పుడు కూడా యేసు ప్రభు యొక్క టీచింగ్ ఆయన శత్రువులు డిస్టర్బ్ చేస్తారు. ఆ రోజుల్లో వాళ్ళు డిస్టర్బ్ అయ్యి చాలా సమస్యలు తెచ్చిపెట్టారు, పర్సిక్యూషన్, శ్రమలు వచ్చాయి. ఇప్పుడు కూడా మన దేశంలో ఇది ఇప్పటికీ జరుగుతుంది. యేసు ప్రభు టీచింగ్ ప్రజలకు ఇష్టం లేదు. యేసు ప్రభు టీచింగ్ ప్రజలకు ఇష్టం లేదు. ఎవరైనా క్రిస్టియన్ డాక్టర్ కూడా కోవిడ్ వాళ్ళకి తక్కువ రేట్లో సేవలు అందించినా ఇష్టం లేదు. మత మార్పిడి చేస్తున్నారనే అది కలిగిస్తూ ఉన్నారు. ఇకపోతే ఈ పుస్తకంలో మనం నేర్చుకునేది ఏంటంటే, ఈ విశ్వాసులు ఆచరణాత్మక విశ్వాసం నుండి బయటికి తొలగిన కారణం ఏంటంటే మెటీరియలిజం, వరల్డ్లీనెస్. అందుకే మీకు ఇందాక ఒక వచనం చూపించాను. ఏంటది? లోకముతో స్నేహం, దేవునితో వైరం. ఈ రోజుల్లో మీడియా ద్వారా, అడ్వర్టైజ్మెంట్ల ద్వారా, రకరకాల పోస్టింగ్లు, ఇంటర్నెట్లు ఇవన్నీ చూస్తుంటే అది మన లోకం అంటుంది, కమ్ నాతో స్నేహం చేయి, నాతో స్నేహం చేయి అంటుంది. కానీ ఈ యాకోబు పత్రికలో లోకముతో స్నేహం, దేవునితో శత్రుత్వం అని నేర్పిస్తుంది. అది ఇప్పటికీ వర్తిస్తుంది. ఇప్పుడు కూడా మనం అందుకే ఈ పుస్తకాన్ని చదివే దినాల్లో నేను లోకాన్ని ఎంతవరకు ప్రేమిస్తున్నాను. కొన్నిసార్లు మనకు తెలియకుండా కూడా మనము ఈ లోకాన్ని ప్రేమించవచ్చు. సో వీఆర్ గోయింగ్ టు లెర్న్ దట్. ఈ దినాల్లో నేర్చుకోబోతున్నాము. మరి ఒకరికొకరు సహాయం చేసుకోవాలన్నది కూడా ఇక్కడ మనం చూస్తాము. ఈ యొక్క యాకోబు పత్రికలో ఈ విశ్వాసులు కష్టాలు, ఇబ్బందులు ఉన్నప్పుడు వారు ఒకరికొకరు సహాయం చేసుకున్నారు. అది ఈరోజు కూడా అదేం కొత్త విషయం కాదు. వీ హ్యావ్ టు హెల్ప్ అవర్ నేబర్, వీ హ్యావ్ టు డూ వాట్ ఎవర్ వీ క్యాన్ అన్నది ఈ పుస్తకం మనకు నేర్పిస్తుంది. మరి ఇంకా ఏంటి, మరి ఇలాంటి పరిస్థితుల్లో మనము కూడా క్రియాత్మకంగా, ఆచరణాత్మకంగా మనమేమైనా చేయగలిగితే మనం చేయాలి. కష్టాలు, పరిస్థితులు బాగోలేవు అంటూ ఈ పుస్తకం మనకు చెప్తుంది. మరి ఈ పుస్తకము అవుట్లైన్స్ నేను నోట్స్లో పెట్టాను, అది మీరు చూడండి. 5 అధ్యాయాలకి 5 టైటిల్స్. అంటే ఒకటి ఏంటంటే, 1వ అధ్యాయంలో నేనేమై ఉన్నాను, 2వ అధ్యాయంలో నేనేమి చెయ్యాలి, 3వ అధ్యాయంలో నేనేమి చెప్పాలి, 4వ అధ్యాయంలో నేను నా సమర్పణ, నేను ఎంత సమర్పణ కలిగి ఉండాలి, 5వ అధ్యాయంలో చూస్తే
నేను ఎంత పంచుకోవాలి, నేను ఎంత ఇవ్వాలి అన్నది కూడా దీంట్లో మనం చూస్తాము. అండ్ సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈరోజు ఈ పుస్తకంలో మనం ప్రవేశించాము. మరొకసారి ఈ పిక్చర్ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏమిటి అంటే, ఇది ఆచరణాత్మకమైన విశ్వాసం, ఒట్టి విశ్వాసం కాదు, ఒట్టిగా ఆరాధించే విశ్వాసం కాదు. నిజమైన ఆరాధన విశ్వాసము ఆచరణలోనికి వస్తుంది. అందుకని ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ గడియారం నడవాలంటే ఏదైనా ఒకటి తుప్పు పట్టినా చిలుము పట్టినా అది నడవదు. సో అందుకే మన జీవితంలో అన్ని రంగాల్లో మనం ఆచరణాత్మకంగా ఉండాలి. ఇంట్లో భక్తి, మళ్ళీ చర్చికి వస్తే ఇంకో భక్తి, ఉన్న భక్తి లేకపోవటం అలాగా కుదరదండి. వీ కెనాట్ హ్యావ్ ఏ కంపార్ట్మెంటలైజ్డ్ క్రిస్టియానిటీ. నో కంపార్ట్మెంట్స్, ఏ సింగిల్ క్రిస్టియన్. సో ఈరోజు మనము మన విశ్వాసాన్ని పరీక్షించుకునే రోజులు ఇవి. నా విశ్వాసము నిజంగా ప్రాక్టీస్లో ఉందా అన్నది ఈ పుస్తకంలో మనం నేర్చుకోబోతున్నాము. సో ప్రే అబౌట్ ఇట్, రీడ్ దీస్ బుక్స్. ప్రభు చిత్తమైతే మనము జూము పరికరాలు వాడుకోబోతుంటే అప్పుడు మీరు మాట్లాడతారు కానీ చూస్తారో, మనము ఇంకా లైవ్లీ డిస్కషన్లోకి వెళ్ళిపోదాము. యూ కెన్ ఆల్సో స్పీక్ అన్నమాట. యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ థాట్స్, యువర్ ఆన్సర్స్ క్యాన్ బి హర్డ్. అందుకని ప్రార్థన చేయండి. మరి నెక్స్ట్ వీక్ నుండి ఈ పుస్తకాన్ని మనం మొదలు పెడుతున్నాం. ప్రభువా, నీ వాక్యం కొరకే వందనాలు. యాకోబు పత్రిక మాకు పరిచయం చేశారు. నీ వాక్యం ఎప్పుడూ పాతగిల్లదు. నీ వాక్యం ప్రభా ఏ యుగానికైనా వర్తిస్తుంది. యువర్ వర్డ్ నెవర్ గెట్స్ అవుట్డేటెడ్, ఇట్ ఆల్వేస్ గెట్స్ అప్డేటెడ్. లార్డ్, వి థ్యాంక్ యూ. వాక్యంతో మమ్మల్ని మాట్లాడు, సహాయం చేయండి. మా విశ్వాసం కేవలం చచ్చిపోయిన విశ్వాసం కాదు, సైతానుని చావగొట్టే విశ్వాసం, మా శత్రువులను చావగొట్టే విశ్వాసంగా. మేక్ అవర్ ఫెయిత్ నాట్ డెడ్ ఫెయిత్, బట్ లార్డ్ మేక్ ఇట్ let not our faith be a dead faith, make it a deadly faith, a faith that will bring fear in the heart of the devil. We thank you, Lord. నీ వాక్యం కొరకే వందనాలు. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరితో ఇప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. ఈసారి చాలామంది వచ్చారు అండ్ గాడ్ బ్లెస్ యూ. మరి పుస్తకాన్ని చదవండి. రేపు ఆదివారము ఆరాధన యథావిధిగా మరి ఆన్లైన్లో 10 గంటలకి ఉంటుంది. మీరు సిద్ధపడి మరి పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాము. అది అయిన తర్వాత 12 గంటలకి యవనస్తుల యూత్ ఫెలోషిప్ కూడా ఉంటుంది. అది కూడా ఆన్లైన్లో ఉంటుంది. సో దీని కొరకై ప్రార్థన చేయండి. నేను పోయిన వారము వరీ ద సైలెంట్ కిల్లర్ అని చెప్పాను. ఈ ఆదివారము యాంగర్ ద వైలెంట్ కిల్లర్. వరీ ఈజ్ ఎ సైలెంట్ కిల్లర్, యాంగర్ ఈజ్ ఎ వైలెంట్ కిల్లర్. యాంగర్ అనే గురించి, కోపం అనేది మనం చూడబోతున్నాము. కాబట్టి మరి యవనస్తుల కోసం ప్రార్థన చేయండి. రేపు ఆ పోస్టర్ నేను పెడతాను. మరి చాలామంది పార్టిసిపేట్ అవుతున్నారు. 250 అయిపోయింది ఇప్పటికే. ఆదివారం జరిగిన యూత్ మీటింగు 250 మంది చూస్తున్నారు. అండ్ ఐ ప్రైజ్ గాడ్ ఫర్ దాట్. అండ్ సో లెట్స్ ప్రే దట్ గాడ్ విల్ డూ గ్రేట్ థింగ్స్. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్, గుడ్ మార్నింగ్ సమ్ ఆఫ్ యూ. బాయ్ బాయ్.